శుభ దీపావళి పర్వదినాలు సమీపిస్తున్నాయి. ఈ సంవత్సరం దీపావళి పంచదినోత్సవం అక్టోబర్ 18వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరుగుతుంది. ప్రతిరోజుకి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక మహత్యం ఉంటుంది. అక్టోబర్ 18 ధనత్రయోదశి, ధన్తేరాస్ పూజ. ఈరోజు శ్రీ ధన్వంతరి దేవుడిని మరియు లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా ఆయురారోగ్యేశ్వర్యాలు లభిస్తుంటాయి. ఈ ధనత్రయోదశి పూజా ముహూర్తము సాయంత్రము 7:29 నుండి 8:20 వరకు ఉంటుంది. అక్టోబర్ 18 యమదీపం త్రయోదశి. సాయంత్రం యమదీపం వెలిగించడం ద్వారా అకాల మరణ దోష నివారణ కలుగుతుంది. ఇది అపమృత్యు పరిహారము మరియు దీర్ఘకాలిక రోగాలు ఇవి పరిహారం అవుతూ ఉంటాయి అని శాస్త్రాలు వర్ణిస్తూ ఉంటాయి. అక్టోబర్ 19 జలపూర్ణ త్రయోదశి. ఈరోజు పవిత్ర స్నానము, జలదానము మరియు దీపదానానికి విశేష ఫలితం ఉంటుంది. అక్టోబర్ 20 నరక చతుర్దశి. ఈరోజు ఉదయం తైలాభ్యంగన స్నానం, యమతర్పణము మరియు చంద్రోదయ సమయమున దీపాలు వెలిగించాలి. ఇది నరక భయ నివృత్తికి కారణమవుతుంది. ఈరోజు బ్రాహ్మణుడికి దీపదానం చేయడం వల్ల నరకలోకంలో ఉన్న పితృదేవతలకు శాంతి కలుగుతుంది. అక్టోబర్ 20 లక్ష్మీ పూజ, దీపావళి పూజ. దీపావళి పూజ ముహూర్తము ఉదయం రాత్రి 7:21 నుండి 8:19 వరకు స్థిర లగ్నం. ఈ సమయంలో లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా ఐశ్వర్యము, సౌభాగ్యము, శాంతి లభిస్తుంది. అక్టోబర్ 21 అమావాస్య, దర్శ అమావాస్య అంటారు. ఈరోజు పితృదేవతలకు తర్పణం చేయడం అత్యంత పుణ్యకరమైనది. అక్టోబర్ 22 బలిపాడ్యమి. ఈరోజు వామన రూపంలో శ్రీమన్నారాయణుని, మహాబలి చక్రవర్తిని పూజించడం ధర్మ విజయానికి సంకేతం. అక్టోబర్ 23 యమద్వితీయ బాయిదూజ్. ఈరోజు అన్నాచెల్లెలు ప్రేమ బంధాన్ని స్మరించుకునే పవిత్రమైన రోజు. యముడు మరియు యమునాదేవి ఆశీర్వాదములతో సోదరు సోదరీమణులు దీర్ఘాయుష్మంతులు కావాలని ప్రార్థిస్తూ ఉంటాం. దీపావళి పర్వదినములు ఈ కుటుంబానికి ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము నింపాలని అందరికీ శుభాకాంక్షలు, శుభాశిష్యులు.